జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనకు మరో శత్రు దేశంలా తయారైనటువంటి టర్కీను భారతీయులు అదే విధంగా భారతీయ వ్యాపారవేత్తలు భారతీయ కంపెనీలు అందరూ కలిసి దెబ్బ మీద దెబ్బ మూలిగే నెక్క మీద తాటికాయ మీద బండిట్టు సావు దెబ్బలు కొట్టి వదిలిపెడతారు ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది ఓకేనా ఈ టర్కీ దేశం ఒక మతపిచ్చి దేశం అనమాట 2 ఏళ్ల క్రితం టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం చేసినటువంటి అతిపెద్ద సహాయాన్ని కూడా మర్చిపోయి ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్తో చేతులు కలిపి భారత్ మీదనే దాడి చేయడానికి ఈ టర్కీ దుస్సాహసానికి ఒడిగట్టింది తెలుసు కదా మీకు ఇక అటువంటి నికృష్టపు దేశంతో మన భారతదేశం అన్ని రకాల సంబంధాలను మెల్లగా తెంచుకుంటుంది ఒక్క భారత ప్రభుత్వమే కాకుండా మన భారతీయ ప్రజలు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ టర్కీ బ్రాండ్లను అదేవిధంగా ఈ టర్కీ ప్రయాణాలను బాయ్కాట్ చేస్తున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టర్కీలో తయారైనటువంటి దుస్తులకు మన దేశంలో మంచి క్రేజ్ ఉండాలి ఈ టర్కీ దుస్తులు మన దేశంలో విపరీతంగా అమ్ముడుపోతాయి ముఖ్యంగా ఆన్లైన్లో ఈ టర్కీ దుస్తులను ఎక్కువ మంది భారతీయులు కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఒక విషయం కొంతమంది సరే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది అని చెప్పి చూసి మరీ కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏదైనా మోడలు డిజైన్ క్లాత్ ఇవన్నీ చూసుకొని కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు అవునా కదా ఈ విధంగా ఈ టర్కీ దుస్తులను కూడా పర్టికులర్గా కొనేవాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉన్నదన్నమాట దీంతో ఇప్పుడు ఈ టర్కీ దుస్తులను ఆన్లైన్లో విక్రయించేటటువంటి ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అయినటువంటి మింత్రా కావచ్చు అజియోలో ఈ టర్కీ దుస్తులపైన నిషేధం అయితే విధించాయి తమ ఆన్లైన్ లిస్టులో నుంచి ఈ టర్కీ దుస్తులను పూర్తిగా తొలగించేశాయి అది కూడా 48 గంటల్లో ఈ చర్యలు తీసుకోవడం ఇక్కడ విశేషం అనమాట చూడండి ఇకపోతే రిలయన్స్ సంస్థ కూడా తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విక్రయిస్తున్నటువంటి టర్కీకు చెందినటువంటి కోటాను వైకి ఎల్సి మావి వంటి టర్కీకి చెందినటువంటి బ్రాండ్ల అమ్మకాలను ఇప్పటికిప్పుడే నిలిపేసింది అంతేకాకుండా టర్కీలో ఉన్నటువంటి తమ కార్యాలయాన్ని కూడా ఈ రిలయన్స్ అయితే మూసేసింది అది దేశభక్తి అంటే ప్రతి ఒక్కరిలో కావాల్సింది ఇదే ఈ దునిందనుకో ప్రపంచ దేశాలు మన ఎంటిక మన బొచ్చు కూడా బేకలేవు అది అర్థమవుతుందా ఇకపోతే టర్కీతో ఉన్నటువంటి అన్ని వ్యాపార వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది ఇందుకు సంబంధించి 5 సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఇదిలా ఉంటే మొన్నటి వరకు టర్కీకు చెందినటువంటి ఆభరణాలను ఉత్తరప్రదేశ్ వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటిని దేశీయంగా అమ్ముతా ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఈ బంగారం వ్యాపారులు కూడా టర్కీ ఆభరణాల దిగుమతులను కొనుగోళ్లను నిషేధించడం ఇక్కడ విశేషం అన్నమాట మొత్తంగా ఈ విధంగా టర్కీ కంపెనీలకు మన భారత ప్రభుత్వం అలాగే దేశభక్తులైనటువంటి మన భారతీయ ప్రజలు చొక్కాలు చూపిస్తున్నారు మెట్టు దెబ్బ పడితే అట్టబడాల కాదు ఏమంత అడ్డికి పోకురు వాడు అంటాడు ఎవడా ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మీరు ఎన్ని చేసా మీరు బాయ్కాట్ చేసా మీరు ఏమి చేసినా కూడా నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది అని చెప్పి మాట్లాడినాడు ఎందుకంటే వాడికి ఉండే మత పిచ్చి ఆ స్థాయిలో ఉండాలి మరి ఓడు అంత పక్కాగా అంత ఓపెన్గా ఓడు మాట్లాడేటప్పుడు మరి మనకేమి మనకు సిగ్గులే లజ్జలే కాదు మనలో ప్రవహించేది భారతీయుల రక్తం కాదా మనలో టర్కీ వాళ్ళ రక్తం లేదు కదా ఓడు ఎన్ని చేసినా ఎన్ని లంగా వ్యాపారాలు చేసినా ఓడు మనల్ని నాశనం చేయాలని చెప్పి చూసినా మన మీద దాడులు చేయాలని చెప్పేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ మన వాళ్ళ వస్తువులు మనం ఎట్లా కొంటాము అది ఉండాలి కదా మనలో అయితే ఆ భారతీయత అనేది అది విషయం కాబట్టి భారతదేశం వైపు ఎవరైనా కూడా కన్నెత్తి చూసినారో మనకు చెడ్డ చేయాలని చెప్పేసి కళ్ళు పీకిపారు దొబ్బాల అది ఏమంటారా మిత్రులారా నా మాటలతో మీరు ఏకీభవించినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్